హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 90స్లో మంచి పాపులర్ అయిన తెలుగులో ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఉపేంద్ర గారిని చెప్పుకోవచ్చు. ఆయన నుంచి వచ్చిన రా, ఓం, ఉపేంద్ర లాంటి సినిమాలు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలిగించే ఆడియన్స్కి ఒక కొత్త క్రేజీదనాన్ని అయితే పరిచయం చేశాయి. ఇప్పుడు యూఏ సినిమాలో కూడా కొన్ని సీన్లు అయితే అలానే అనిపిస్తాయి. నిజంగా ఉపేంద్ర మార్క్ అయితే కనిపిస్తాయి. ఆ సీన్లు అయితే చాలా పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి ఉపేంద్ర డ్రెస్సింగ్ కానీ ఆయన మెయింటెనెన్స్ కానీ సినిమాలో అయితే ఉపేంద్ర మార్క్ని అయితే చూపిస్తూ ఉంటుంది. కాకపోతే నిరాశపరిచే విషయం ఏంటంటే సినిమా మొత్తం ఎంగేజింగ్గా ఉండదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చాలామందికి అయితే అర్థం కాదు, నాకు తెలిసి ఈ సినిమా అయితే. ఆయన ఏదో ఆడియన్స్కి పజిల్ ఇస్తున్నట్టు డీకోడ్ చేయండి ఈ సినిమాని అంటూ ఆడియన్స్ మీదకి వదిలేశాడు. కాకపోతే డీకోడ్ చేయాలంటే ముందు అర్థం అవ్వాలి కదా. చాలామందికి ఈ సినిమా అయితే అర్థం కాదని అనుకుంటుంది నాకైతే. బేసిక్గా ఈ అజనీష్ గారి మ్యూజిక్ కూడా ఓ రేంజ్లో సాగింది ఇప్పటి వరకు. కాకపోతే ఈ ఒక్క సినిమాకి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అర్థం కావట్లేదు. ఆశీష్ దగ్గర పాటలు కూడా లేవు. ఉన్న 2 పాటలు బాగానే ఉంటాయి, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత మనకు నచ్చేటట్టుగా లేదు, ఉపేంద్ర గారికి నచ్చేటట్టుగా ఉంది. మొత్తం అంతా ఆయనకు నచ్చినట్టు తీసుకుని పోయాడు అంతే, ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్గానే అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకే అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఉపేంద్ర గారి సినిమాలు ఇష్టపడేవారు మాత్రం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మరిన్ని రివ్యూస్ కోసం